హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ కీర్తి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ అండి. నేను యూఎస్కి వచ్చిన తర్వాత మేము ఒక చిన్న వెకేషన్కి వెళ్తున్నాము. అమెరికాలో స్ప్రింగ్ సీజన్ వచ్చేసింది కదా, అందుకని ఒక చిన్న వెకేషన్ ప్లాన్ చేసాము. జస్ట్ 1 night 2 days. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో. అండ్ నేను చాలా ఎగ్జైట్ అవుతున్నా ఈ ప్లేస్కి వెళ్తున్నందుకు. నాకు చాలా ఇష్టమైన ప్లేస్. This is the Independence Home, Philadelphia. This is the first US capital. 1777లో ఇదే మనకి యూఎస్కి క్యాపిటల్గా ఉండిందంట. ఇది మేము ఫస్ట్ ఆగామండి. ఇది పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా. అదే అక్కడ చెప్తున్నాను. ఇది ఫస్ట్ ఇండిపెండెన్స్ హోమ్ అని అక్కడ చెప్తున్నారు, నేను విన్నాను. సో అదే మీకు చెప్తున్నా. ఇక్కడ ఆగాము. ఇక్కడికి మేమున్న ప్లేస్కి ఇక్కడికి ఒక 2.5 hours పట్టింది. అక్కడ ఆగి కొంచెం ప్లేసెస్ అవి తిరిగి చూస్తున్నాను. బాగుంది, చిన్న ప్లేసే బట్ బాగుంటుంది, క్యూట్గా. నాకు ఇక్కడ ఒక మెమరీ కూడా ఉంది. నేను లాస్ట్ టైం యుఎస్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఇక్కడే ఆగి స్నోలో ఫొటోస్ తీసుకున్నాము. సో అప్పుడు స్నోలో చూసి ఇప్పుడు ఈ వెదర్లో చూసి నాకు బాగా అనిపిస్తుంది. సేమ్ ప్లేస్కి మళ్ళీ రిపీటెడ్గా వెళ్తే కూడా మనం చాలా మెమరీస్ని కలెక్ట్ చేయొచ్చు కదా. అండ్ మధ్యలో ఇంక మేము లంచ్ కోసం ఆగాము. ఇక్కడ ఇంకా లంచ్ అంటే ఇవే కదా, బర్గర్ కింగ్, మెక్డీ ఏదో ఒకటి తీసుకోవాలి. సో నేను ఇవి చికెన్ ఫ్రైస్ తీసుకుని కోక్ తీసుకున్నాను. అలా నేను వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ ఆఫ్ అమెరికా వచ్చాము. అండ్ నా వెనకాల ఉండేది క్యాపిటల్ బిల్డింగ్, యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ ఇది. అండ్ చెరీ బ్లాసమ్ ఫెస్టివల్ నడుస్తుంది ఇక్కడ. ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్తాను. నాతో పాటు మీరు కూడా చూడండి ఇవాళ వ్లాగ్లో అవుతున్నా. ప్లీజ్ వాచ్ మై వీడియో. ఈ క్యాపిటల్ సరౌండింగ్స్ అంతా ఫుల్ నేను తిరుగుతూ ఉన్నాను. అండ్ చెరీ బ్లాసమ్ కలర్స్ వచ్చాయి, బాగా అనిపించాయి ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ ద వాల్ మోన్యుమెంట్, ద టాలెస్ట్ మోన్యుమెంట్ అనమాట. వాషింగ్టన్లో ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని రీల్స్ చేసుకున్నాను. తర్వాత మేము వైట్ హౌస్ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ చెప్తున్నా బట్ అక్కడ మొత్తం సరౌండింగ్స్ అంతా ఫుల్ మ్యూజిక్ ఉంది. సో డిస్టర్బెన్స్ ఉంది, అందుకే నేను చెప్తున్నా. ఇవాళ వెదర్, నేచర్, ఇట్ లుక్స్ లైక్ వావ్, ఐ యామ్ ఎంజాయింగ్ ద వెదర్. నిజంగా ఈ వెదర్ చాలా బాగుండిందండి, నేను చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత మేము జెఫర్సన్ మెమోరియల్కి వెళ్ళాము. ఈ మెమోరియల్ దగ్గరే మనకి బయట ట్రీస్ అన్నీ చాలా బాగుంటాయి. నేను నా వీడియోస్, ఫొటోస్ అన్నీ మ్యాక్సిమం ఈ మెమోరియల్ దగ్గరే తీసుకున్నాను. తర్వాత మేము ఇక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ మెమోరియల్కి వెళ్ళాము. ఇది సో దీని తర్వాత లింకన్ మెమోరియల్, అబ్రహం లింకన్ ఉన్నారు కదా, ఆయన మెమోరియల్ ఇది. సో ఇవన్నీ చూసుకొని ఈవినింగ్ ఇంక మేము డిన్నర్ కోసం ఈ మెడ్రాస్ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ నాకు దోశ దొరికింది, ఐఎమ్ ఎంజాయింగ్ విత్ దోశ. తర్వాత ఇంకా నైట్ మేము హోటల్ తీసుకొని హోటల్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ హోటల్ రూమ్ చాలా బాగుండింది, మేము అనుకోలేదు. యాక్చువల్లీ మాకు కొంచెం తక్కువ కాస్ట్కి దొరికింది, ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీళ్ళు మంచిగా హెయిర్ డ్రైయర్, మైక్రోవేవ్ అండ్ ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చారు మనకేమీ అవసరం లేకుండా. సో నాకు బాగా అనిపించింది రూమ్ అంతా, అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీసుకున్నాను. అండ్ నైట్ కొంచెం రిలాక్స్ అయిపోయి మార్నింగ్ లేచి మేము బయలుదేరేసాం. ఈ వ్యూ నాకు చాలా నచ్చింది. సడన్గా చూసాను, రెయిన్బో వచ్చింది, ఎంత బాగా అనిపించిందో అది. ఆ తర్వాత మేము ఇక్కడ ప్రిన్స్టన్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీకి వెళ్ళాము. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో దారిలో ఇది మా ఇంటికి ఒక 45-50 minutes దూరంలో ఉంటుంది. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి యూనివర్సిటీకి వెళ్ళాము. బట్ ఇక్కడ స్ప్రింగ్ ఇంకా ఏం రాలేదు. సో ఇంకా చెట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి. కొన్ని ట్రీస్ వచ్చాయి కానీ సో రిమైనింగ్ అంతా అలాగే ఉన్నాయి. సో ఇటు సైడ్ అంతే, అవే ట్రీస్ కొంచెం కనిపిస్తున్నాయి తప్ప ఇంకా అంతా ఏం రాలేదు. బట్ ఈ ప్లేస్ ఎవరైనా ఎడిసన్లో, న్యూ జెర్సీ ఇక్కడ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఫాల్ అప్పుడు చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఫోటోషూట్స్కి కానీ మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా వీడియో షూట్స్ ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇక్కడ చేయొచ్చు. బాగుంటుంది ఈ ప్లేస్ అంతా, చాలా స్పేషియస్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయండి. ఇంకా మేము కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మేము వాషింగ్టన్లో మొత్తానికి మేము వెళ్ళిన రీజన్ అయితే చెరీ బ్లాసమ్ కోసం అనేసి, అదైతే మేము కంప్లీట్ చేసాము, బాగా ఎంజాయ్ చేసాం. పిక్స్, వీడియోస్ కూడా మంచిగా వచ్చాయండి. అండ్ 1 dayలో ఎంతవరకు చూడగలమో అంతవరకు మేము అన్నీ కవర్ చేసాం, బాగా మేము ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.